నారాయణపేట జిల్లా మక్తల్పట్నంలోని బ్రాహ్మణవాడలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 59వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు భక్తులకు పరశురామ అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మాడవీధులలో శ్రీనివాసుని సింహ వాహనంపై వైభవంగా ఊరేగింపు చేపట్టారు. ఇక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అర్చకులు తెల్లవారుజామున స్వామివారికి తులసి అర్చనతో పాటు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. శరన్నవరాత్రులను పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండి ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రాహ్మణులు, మహిళలు, భక్తులు గోవింద నామాలు స్మరిస్తూ మేళతాళాల మధ్య సింహవాహన సేవ వైభవంగా జరిపించారు. ఇక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక మహామంగళ హారతి ఇచ్చారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శరన్నవరాత్రులు పురస్కరించుకుని 9 రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని అర్చకులు రాఘవేంద్రచారి వివరించారు. బ్రాహ్మణవాడిలో వెలిసి ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి జన్మేజయ మహారాజుచే ప్రతిష్ఠించబడినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 59వ బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా విశేషంగా స్వామివారికి మత్స్య, కూర్మ మొదలైనటువంటి అలంకారాలను అలంకరించడం జరిగింది. విశేషంగా పరశురాముడి అవతారాన్ని మనం ఈరోజు స్వామివారి అద్భుతమైనటువంటి దర్శన రూపంలో చూడవచ్చు. రేపు విశేషంగా గరుడ పంచమి సందర్భంగా గరుడోత్సవం, గరుడ వాహనంపై శ్రీవారు ఊరేగుతారు. అదేవిధంగా ఎల్లుండి తులాభార కార్యక్రమం కూడా లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని లక్ష్మీ వెంకటేశ్వర